students, in previous video we are discussing about the secondary data and the sources of collecting secondary data. So today we are discussing about the classification of data. So first data అనేది కలెక్ట్ చేసిన తర్వాత సో క్లాసిఫై చేయాలన్నమాట. సో ఎలా క్లాసిఫికేషన్ చేయాలి, ఓకేనా? సో వన్స్ ద డేటా ఈస్ కలెక్టెడ్, సో నెక్స్ట్ స్టెప్ ఈస్ classification of data. So the data can be classified into classes or groups, so based on the similarities and dissimilarities. సో అందులో ఉన్న ఈక్వాలిటీస్ అండ్ అన్ఈక్వాలిటీస్ని బేస్ చేసుకొని సో డేటాని గ్రూప్స్గా లేదా క్లాసెస్గా క్లాసిఫై చేస్తారనమాట, ఓకేనా? సో నెక్స్ట్ ఏ క్లాస్ ఆర్ గ్రూప్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ నేచర్ ఆఫ్ డేటా. సో మనకి ఇచ్చిన డేటాని దాని యొక్క నేచర్ని బేస్ చేసుకొని డేటాని క్లాసిఫై చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు టేక్ ఏ హౌస్ హోల్డ్. సో హౌస్ హోల్డ్ తీసుకోండి. సో హౌస్ హోల్డ్కి రిలేటెడ్ డేటాని మనం కలెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేయాలి? సో హౌస్ హోల్డ్ని సో దానికి రిలేటెడ్గా క్లాసిఫై చేసుకోవాలన్నమాట. సో ఎలా క్లాసిఫై చేస్తారంటే హౌస్ హోల్డ్, so it can be classified with respect to age. సో ఏజ్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేయొచ్చు. సో అదే విధంగా రిలీజియన్, నెక్స్ట్ ఇన్కమ్. సో ఈ విధంగా హౌస్ హోల్డ్ ని క్లాసిఫై చేయొచ్చు అన్నమాట. సో విత్ రెస్పెక్ట్ టు ఏజ్, రిలీజియన్, ఇన్కమ్, ఎక్సెట్రా. Okay now, so this is one of the example for classification of data. So next, methods of classifying the data. So we have the two methods. First one is classification according to attributes and second one is classification according to variables. So these are the two methods for classification of data. So first method is classification according to attributes. So here attribute means so attribute is nothing but a qualitative characteristic. So qualitative characteristic means so which cannot be measured numerically. So ante numerical ga measure cheyina vaatini emantarante attributes antaru, okay na? So just presence or absence of that particular characteristic. సో ఏదైనా ఒక క్యారెక్టరిస్టిక్ తీసుకుంటే సో ఆ క్యారెక్టరిస్టిక్ ఉందా లేదా, సో ప్రెసెంట్ ఆర్ ఆబ్సెన్స్ అన్నమాట. సో అట్రిబ్యూట్స్ ఏవేవి తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హానెస్టీ. సో హానెస్టీ తీసుకుంటే సో దీన్ని న్యూమరికల్ గా మెజర్ చేయగలమా మనం? సో నో. సో కాబట్టి దీన్ని అట్రిబ్యూట్ అంటారు. సో హానెస్టీ ఈజ్ వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్. సో నెక్స్ట్ బ్యూటీ, నెక్స్ట్ ఇంటెలిజెన్స్, ఎక్సెట్రా. సో ఏదైతే మనం న్యూమరికల్ గా మెజర్ చేయమో సో వాటన్నిటిని కూడా అట్రిబ్యూట్స్ గా కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట, ఓకేనా? సో అగైన్ ద క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు అట్రిబ్యూట్స్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. సో సింపుల్ క్లాసిఫికేషన్ అండ్ manifold classification. Simple classification and manifold classification. So first simple classification. So simple classification means so we can classify the data based on the single attribute అన్నమాట. సో ఒక attribute ని బేస్ చేసుకొని డేటాని క్లాసిఫై చేశారు అంటే దాన్ని సింపుల్ క్లాసిఫికేషన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి.
So intelligence is one of the attribute. So intelligence ni ఎలా డివైడ్ చేస్తున్నారంటే, సో సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకోండి. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్, సో ప్రతి దే ఆర్ ఇంటెలిజెన్స్ అన్నారు. సో ఇంటెలిజెన్స్ అనేటివి సో ఎలా మనకి న్యూమరికల్ గా మెజర్ చేయలేం కాబట్టి సో ఎలా ఇవ్వచ్చు అంటే, సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో సమ్ పీపుల్ ఆర్ గుడ్, so some people are average, so some people are excellent. ఓకేనా? సో సింగిల్ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసాం కాబట్టి సో దీన్ని ఏమంటారంటే సింపుల్ క్లాసిఫికేషన్ అంటారు. సో వీ క్యాన్ క్లాసిఫై ద డేటా బేస్డ్ ఆన్ ద సింగిల్ అట్రిబ్యూట్, సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సింపుల్ క్లాసిఫికేషన్. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ manifold classification. So manifold classification means so we can classify the data so based on more than one variable. So oka variable more than one attribute, సో ఒక అట్రిబ్యూట్ కంటే సో ఎక్కువ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారంటే డేటాని, దాన్ని manifold క్లాసిఫికేషన్ అంటారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ అండ్ జెండర్. సో ఇంటెలిజెన్స్ అండ్ జెండర్ ఆర్ ద టూ అట్రిబ్యూట్స్, సో వీ క్యాన్ క్లాసిఫై ఇట్ యాజ్, సో ఇంటెలిజెన్స్ ఒక అట్రిబ్యూట్, సో అదే విధంగా జెండర్ సో ఇంకొక అట్రిబ్యూట్ అన్నమాట. సో దీన్ని ఎలా క్లాసిఫై చేస్తారంటే, సో మేల్ అండ్ ఫీమేల్. అగైన్ మేల్ వచ్చి సో ఇందులో గుడ్, యావరేజ్, ఎక్సలెంట్. సో అదే విధంగా ఫీమేల్లో కూడా అంతే. సో 3గా డివైడ్ చేసుకుంటారు, గుడ్, యావరేజ్, ఎక్సలెంట్. ఓకేనా? సో ఇది వచ్చి manifold classification. So we can classify the data so based on the more than one attribute is called as a manifold classification. So intelligence and gender are the two attributes, so and it can be classified as so male and female, so good, average, excellent and good, average, excellent. So this is one of the example for manifold classification. So next one is classification according to variables. Classification according to variables. So here variable means quantifiable characteristic. Here variable is quantifiable characteristic. This means so which can be measured numerically. So numerical గా మెజర్ చేయగలిగిన వాటిని ఇక్కడ ఏమంటారంటే వేరియబుల్స్ అంటారు. ఓకేనా? సో quantifiable characteristic so which can be measured numerically is called as a variable. సో ఇక్కడ ఏంటి క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు వేరియబుల్స్ అన్నారు. సో క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు వేరియబుల్స్ అంటే సో దిస్ క్యాన్ బి షోన్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అమ్మా. సో ఈ డేటాని ఎలా క్లాసిఫై చేసి చూపిస్తారు అంటే బై యూజింగ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్. సో ఏ టేబుల్ విచ్ షోస్ the frequency and the values of a variable or class interval with respect to the value of variable or frequencies. సో టేబుల్ ఎలా ఉంటుంది అంటే చూడండి, సో క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది, అదే విధంగా ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో ఇలా తీసుకున్న దీన్ని ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకేనా? సో ఇన్ కేస్ సో క్లాస్ ఇంటర్వెల్ ఇవ్వలేదు, సో ఓన్లీ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ విత్ కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకేనా?
సో ఇక్కడ మనకి ఇచ్చింది వచ్చి సో కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకొని ఈ క్లాసిఫికేషన్ అనేది చేస్తారనమాట. ఓకేనా. సో here we have the three types of frequency distributions. So first one is univariate frequency distribution. Univariate frequency distribution. So second one is bivariate frequency distribution and third one is multivariate frequency distribution. So first one is univariate frequency distribution. So uni ante only single variable anamata. Okay na. So if the frequency distribution is formed with one variable is called as a univariate frequency distribution. So for example in a class, so oka class తీసుకున్నారు. సో మార్క్స్ ఆఫ్ ఏ స్టూడెంట్, సో స్టూడెంట్ మార్క్స్ ని బేస్ చేసుకొని సో డేటాని క్లాసిఫై చేస్తున్నారు అనమాట. సో స్టూడెంట్ మార్క్స్ అనేది ఇక్కడ వన్ వేరియబుల్. ఓకేనా. సో ఇన్ ఏ క్లాస్ ఆఫ్ ఏ స్టూడెంట్స్, సో వీ హ్యావ్ టు టేకన్ యాజ్ ఏ మార్క్స్ యాజ్ ఏ వన్ వేరియబుల్. సో వాళ్ళ మార్క్స్ అనేది ఏ రేంజ్ లో ఉన్నాయి అంటే సో 50 to 100. ఓకేనా. సో 50 to 100 ఈ మిడిల్ లో ఈ రేంజ్ లో వాళ్ళ యొక్క మార్క్స్ అనేటివి ఉన్నాయి. సో ఆ క్లాస్ లో ఎంతమంది ఉన్నారంటే సో 20 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఓకేనా. సో వీ హ్యావ్ ద 20 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. సో అండ్ ద మార్క్స్ రేంజ్ ఈస్ ఇన్ బిట్వీన్ 50 to 100. సో దిస్ రేంజ్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 5 classes. సో ఈ ఇచ్చిన రేంజ్ క్లాస్, సో దీన్ని 5 classes గా డివైడ్ చేసాం. సో ఎలా డివైడ్ చేస్తారంటే 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 100 with equal width. సో వీటి మధ్య డిఫరెన్స్ అనేది సో ఈక్వల్ గా ఉండాలన్నమాట. సో 50, 60 కి 10, సో అన్నిటికీ కూడా ఇక్కడ 10, 10 డిఫరెన్స్ తీసుకున్నాం. సో 80 to 90, 90 to 100. సో ఈ విధంగా 5 classes గా డివైడ్ చేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో ఇక్కడ 20 స్టూడెంట్స్ అన్నారు. సో ఈ 20 స్టూడెంట్స్ కి రిలేటెడ్ మార్క్స్ తీసుకోండి. సో ఎలా తీసుకుంటారంటే బిట్వీన్ 50 to 100, సో 51, 62, 73, 94, 76, 77, 78, 68, 58, 93, 97, 98, 60, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 50, 54, 64, 65, 75, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సో ఇంకొక 2, 76, 87. సో ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం మా ఈ డేటా. సో ఇదంతా కూడా ఎన్ని 20 స్టూడెంట్స్ కి రిలేటెడ్ గా మార్క్స్ అన్నమాట. సో 20 మార్క్స్ తీసుకునేసారు. సో తీసుకున్న తర్వాత సో ఇక్కడ ఏ మార్క్స్ ఏ రేంజ్ లో తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు 50 to 60. సో ఈ 50 to 60 రేంజ్ లో సో ఎంత మందికి వచ్చింది. సో ఈ 50 to 60 అనేది ఎలా కన్సిడర్ చేసుకోవాలి. సో చూడండి, సో 50 to 60 తీసుకున్నారు కదా. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50, లెస్ దెన్ 60. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50, లెస్ దెన్ 60 ఉండాలి. సో అంటే ఇక్కడ 50 కంటే ఎక్కువ ఉండాలి. అదే విధంగా 50 ఉన్నా కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో 60 కంటే తక్కువ అంటే 59 దాకా. సో 50 to 59 దాకా ఉన్న రేంజ్ లో ఉన్న మార్క్స్ ని ఎన్ని ఉన్నాయి. సో 50 to 60 ఎంత మందికి వచ్చాయి ఆ మార్క్స్, ఆ రేంజ్ అనేది ఇక్కడ కన్సిడర్ చేసుకుంటారు. సో నెక్స్ట్ 60 అనేది సో నెక్స్ట్ క్లాస్ లో ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో 60 ఈస్ ఇంక్లూడెడ్. సో ఈ రేంజ్ ఎక్కడి నుంచి తీసుకుంటారు. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60, లెస్ దెన్ 70 అంటే 60 to 69. సో నెక్స్ట్ 70 to 79, 80 to 89,
సో 90 to 99. సో ఈ రేంజ్ లో సో ఎంతమందికి స్టూడెంట్స్ కి మార్క్స్ వచ్చాయి సో అనేది టాలీ చేసుకుంటాం అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక టేబుల్ వేద్దాం, ఓకేనా. సో చూడండి, స్టూడెంట్స్ class interval, next tally marks, number of students, సో మనం ఏ క్లాస్ ఇంటర్వెల్ 5 క్లాస్ ఇంటర్వెల్ కదా. సో 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. సో 5 క్లాస్ ఇంటర్వెల్ గా డివైడ్ చేసుకున్నాం. సో చూడండి 50 to 60 అంటే 50 కంటే ఎక్కువ, 60 కంటే తక్కువ. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. సో 6 ఉన్నాయి. 50కి 60కి మిడిల్లో అమ్మ. సో 51. సో 1 2 3 4 5 6 7 8 9 so 9. 1 2 3 4 5. so 1 2 3 4. so 9. so next 60 to 70. సో 60 to 70 అంటే సో 60 కంటే గ్రేటర్ దెన్ ఉండాలి, సో 70 కంటే తక్కువ ఉండాలన్నమాట. సో 60కి 69కి, ఓకేనా. సో స్టూడెంట్స్ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నాం కదా. సో స్టూడెంట్ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకో. సో 5 క్లాస్ ఇంటర్వెల్స్. సో 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. సో 50 to 60 అంటే 50 నుంచి 59 మిడిల్లో మాత్రమే తీసుకోవాలి. సో ఏమున్నాయి? 51, నెక్స్ట్ 2 3 4. సో ఓన్లీ 4 ఉన్నాయి 50కి 60కి మిడిల్లో. సో 1 2 3 4. సో నెక్స్ట్ వన్ ఈజ్ 60 to 70. సో అంటే 60 నుంచి 69 దాకా. సో 62. సో 1 2 3 4. సో ఇవి కూడా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 1 2 3 4. సో నెక్స్ట్ వచ్చి 70 to 80. సో 70 to 80 అంటే సో 73. 1 2 3 4 5 6. సో ఇవి 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. సో నెక్స్ట్ 80 to 90. సో అంటే గ్రేటర్ దెన్ 80, సో బిలో 90. సో 80 నుంచి 89 మిడిల్లో ఎన్ని ఉన్నాయి? సో 80 ఓన్లీ 1. సో 1. నెక్స్ట్ 90 to 100. సో 90 to 100 అంటే సో గ్రేటర్ దెన్ 90, సో లెస్ దెన్ 100. సో 90కి 99 మిడిల్లో. 1 2 3 4. సో ఓన్లీ 4 ఉన్నాయి. 1 2 3 4. సో చూడండి కౌంట్ చేసుకోండి ఒకసారి. సో 4 4 8 8 ఒక 6. సో ఎంత? 14 15. ఇంకా ఒకటి మిస్ అయింది.
చేయండి పర్వాలేదులేండి. సో ఇక్కడ ఒకటి మిస్ అయిందమ్మా. సో 5 ఓకేనా. సో 60 to 70 వచ్చి సో 5 ఉన్నాయి. సో టోటల్ 20. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సో ఎంతమంది ఉన్నారు? సో 50 to 60 వచ్చి 4. సో 1 2 3 4. సో నెక్స్ట్ 60 to 70 5. సో నెక్స్ట్ 70 to 80 6. సో 80 to 90 1. సో 90 to 100 4. సో టోటల్ 20. సో ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ అంటారమ్మా. సో ఫ్రీక్వెన్సీ మీన్స్ so the number of students in each class interval is called as a frequency. సో ఇక్కడ టోటల్ తీసుకున్నారు కదా. సో ఈ టోటల్ వచ్చి టోటల్ ఫ్రీక్వెన్సీ. సో దాన్ని క్యాపిటల్ ఎన్ తో డినోట్ చేస్తారు. సో టోటల్ ఫ్రీక్వెన్సీ క్యాన్ బి డినోటెడ్ విత్ క్యాపిటల్ ఎన్. ఓకేనా. సో ఈ విధంగా డేటాని క్లాసిఫై చేసుకోవాలి. సో స్టూడెంట్స్ ఫస్ట్ ఏం చేశారు? యూనివేరియట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లో సో ఫస్ట్ బేస్డ్ ఆన్ ద వన్ వేరియబుల్. సో వన్ వేరియబుల్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసుకున్నారు. సో అదే విధంగా వన్ వేరియబుల్ అంటే ఇక్కడ ఏం తీసుకున్నారు? మార్క్స్ ఆఫ్ ఏ స్టూడెంట్. సో మార్క్స్ ఆఫ్ ఏ స్టూడెంట్ తీసుకొని సో ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్ ని ఇచ్చిన రేంజ్ మార్క్స్ రేంజ్ ఎంత ఇచ్చాడు? 50 to 100. సో ఆ 50 to 100 రేంజ్ ని మనం 5 క్లాసెస్ గా డివైడ్ చేసుకున్నాం. సో ఈ 5 క్లాసెస్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ టాలీ మార్క్స్ తీసుకున్నాం అన్నమాట. సో ఇచ్చిన మార్క్స్ ని సో టాలీ చేసుకుంటూ సో ప్రతి ఒక్క క్లాస్ ఇంటర్వెల్ కి మార్క్స్ నోట్ చేసుకుంటూ వచ్చాం. సో నెక్స్ట్ ఫైనల్ గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే సో ఒక్కొక్క క్లాస్ రేంజ్ లో సో ఎంత మంది ఉన్నారు? సో టోటల్ 20. సో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ క్లాస్ ఇంటర్వెల్ is called as a frequency. So the total frequency is denoted with capital N. ఓకేనా. So next bivariate and multivariate can be discussed in the next video.